ఖమ్మంలో మున్నేరు శాంతించింది. ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం తగ్గింది. అర్ధరాత్రి వరకు 28 అడుగుల ఉన్న మున్నేరు నీటి మట్టం ఇవాళ ఉదయం 6 గంటలకు క్రమంగా తగ్గుతూ 20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. పూర్తి స్థాయిలో వరద తగ్గాకే పునరావాస కేంద్రాల్లోని ప్రజలు ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వరద తగ్గడంతో శానిటేషన్పై దృష్టి పెట్టిన కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్డు క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మున్నేరు వాగు దగ్గర నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేంద్ర సిద్ధంగా ఉన్నారు. మహేంద్ర, చెప్పండి. మూడో ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించినట్లు తెలుస్తోంది. అధికారులు ఎలాంటి సూచనలు చేశారు? అరుణ, ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో నీట మునిగిన కాలనీలన్నీ ఇప్పుడే తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఈ ఇల్లు నిన్నటి వరకు చూస్తే ఇవంతా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎగువ నుంచి వాటర్ ఫ్లో అనేది తగ్గుతున్న నేపథ్యంలో మున్నేరు ప్రవాహం కూడా అంతకంతకు తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 18 అడుగులకు సంబంధించి చేరిన నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించారు. పైనుంచి చాలా వరకు ఫ్లోటింగ్ తగ్గుతున్న నేపథ్యంలో సాయంత్రం వరకు యథాస్థితికి వచ్చే అవకాశం, సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు సంబంధించి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం, అదేవిధంగా మొత్తం కాలనీలో ఉన్న నీరు కూడా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కార్పొరేషన్ యంత్రాంగం శానిటేషన్ పై దృష్టి పెట్టింది. ఎందుకంటే చాలా వరకు కూడా కాలనీలకు సంబంధించి అంటే ఇళ్లలోకి బురద వచ్చి చేరే నేపథ్యంలో వాటినంతా క్లీనింగ్ చేసే ప్రక్రియ కూడా చేపట్టారు. ప్రస్తుతం దాదాపుగా 500 వరకు సిబ్బంది కూడా మొత్తం ఈ 8 కాలనీలకు సంబంధించి ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో 8 కాలనీలు సంబంధించి కూడా అక్కడ శానిటేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం పునరావాస కేంద్రాలకు సంబంధించి ఉన్నవారు కూడా అందరూ తిరిగి వారి ఇళ్లలోకి వస్తున్నారు. అయితే చాలా వరకు కూడా ముప్పు కాలనీలకు సంబంధించి ఎవరిని కదిలించినా కన్నీటి వేదనలే కనిపిస్తున్నాయి. గత ఏడాది చూడొచ్చు, భారీ వర్షాల నేపథ్యంలో తాము సర్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయాము. ఈ ఏడాది మళ్ళీ అదే నష్టం సంబంధించి రిపీట్ అవుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం మున్నేరు వాగు దగ్గర ఇక్కడ ఒక రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఈ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వాల్ నిర్మాణం కనుక పూర్తి స్థాయిలో పూర్తయితే ఈ వరద ఫ్లోటింగ్ అనేది చాలా వరకు ముప్పు కాలనీలలోకి తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఈ కాలనీలలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఈ వర్క్ సంబంధించి పనులు కొంత నత్తనడకన సాగిన నేపథ్యంలో ఎఫెక్ట్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. అయితే ముప్పు కాలనీలలో పరిస్థితి ఈ విధంగా ఉంటే రైతాంగం పరిస్థితి మాత్రం మరీ దయనీయంగా ఉంది. రైతాంగం మాత్రం కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కువగా వరి, పత్తి సాగు చేసిన రైతులు అంటే పంట చేతికొచ్చి మార్కెట్కి వచ్చి అమ్ముకునే సమయంలో వారికి ఈ వర్షాలు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో వచ్చిన భారీ వర్షాల నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా ఆ పంటకు సంబంధించి దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఏకంగా 65,000 ఎకరాల్లో పంటలకు సంబంధించి దెబ్బతిన్నాయి. ఇందులో ఏకంగా వరి పంట సంబంధించి 35,000 ఎకరాల్లో దెబ్బతింది. ఎక్కువగా సత్తుపల్లి, వైరా, ఖమ్మం తో పాటుగా మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ పంట తీవ్రత అనేది నష్టపోయిన తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతాంగం మాత్రం కన్నీరు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ చేన్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చేన్లు పూర్తిగా వరదతో నిండిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్తే వాళ్ళకి కన్నీళ్ళు ఆగట్లేదు, వాళ్ళ ఆవేదన ఆగట్లేదు. దీంతో వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మనం అక్కడ కూడా వెళ్ళి తర్వాత చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మనకు అక్కడ ఉన్న ఇన్పుట్ సమాచారం ప్రకారం చూస్తే ఎకరానికి 4-5 క్వింటాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి పత్తి పంట విషయంలో లేదు. వరి పంటకు సంబంధించి కూడా అదే ఉంది. వరి పంట మరో 4 రోజుల్లో కోతకు సిద్ధమైన సందర్భంలో బలమైన ఈదురుగాలులు సంబంధించి వచ్చిన నేపథ్యంలో పంట పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా వరకు 60% వరకు డ్యామేజ్ అయిన నేపథ్యంలో వారికి నష్టం, చాలా వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. ఈ అప్పులు కూడా ప్రస్తుతం తీర్చుకునే పరిస్థితి కనబడట్లేదని చెప్తున్నారు. గడిచిన 2 ఏళ్ల వ్యవధిలో తాము రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నది కూడా మెజార్టీ రైతులకు సంబంధించి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 4,50,000 ఎకరాల వరకు కూడా పంట దెబ్బతిన్నట్టు కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం ఇవాళ కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా భారీ వర్షాలు వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటుగా ఖమ్మం,
ఉమ్మడి జిల్లాలో ఈ ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది వరంగల్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ సర్వే పూర్తయిన తర్వాత మొత్తం ఈ ఎంతవరకు పంటలు దెబ్బతిన్నాయనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా వరకు మొత్తం స్టేట్ వైజ్గా ఉండే పంట నష్టం సంబంధించిన తీవ్రతలో ఎక్కువగా 50% ఖమ్మం అదేవిధంగా వరంగల్ జిల్లాలోనే ఉంది. వరంగల్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అవ్వడం వల్లనే ఖమ్మం అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో మున్నేరు సంబంధించిన ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువ ఉంది. మన పై భాగం చూస్తే ఇప్పుడే కొంత సాధారణ స్థితికి వచ్చింది. వెహికల్స్ సంబంధించి రాకపోకలు కూడా కొంత కొనసాగిస్తున్నారు. పాత బ్రిడ్జి అదేవిధంగా కొత్త బ్రిడ్జి సంబంధించి నిన్నటి వరకు చూస్తే పై భాగం వరకు కూడా నీరు వరద సంబంధించి రావడంతో కూడా రాకపోకల సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన 2 ఏళ్ల వ్యవధిలో ఇక్కడ మున్నేరు ముంపు కాలనీలు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉండే రైతాంగం సంబంధించి కానీ ఎక్కువగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వాళ్ళు కోలుకునే పరిస్థితులు చాలా వరకు లేవని చెప్పుకోవాలి. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికీ నీట మునిగిన ఆ కాలనీలతో పాటుగా పంట నష్టం సంబంధించి ఎక్కడెక్కడ జరిగిందన్నది కూడా పూర్తి స్థాయిలో రిపోర్టు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు కూడా ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు ఆందోళన చెందొద్దు అని కూడా మంత్రులకు సంబంధించి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారన్నది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే ఈసారి వర్షాలు పూర్తిగా కోతకొచ్చిన సందర్భంలో ఈ వర్షాలు పడే నేపథ్యంలో నష్టం తీవ్రత ఊహించని రీతిలో ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో అయితే నష్టం తీవ్రత ఒక రకంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చే సమయంలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వర్షాలు తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి మొత్తం టోటల్గా పంట చేతికొచ్చేది వరి పత్తి అనేది వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటుగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగవుతుంది. ఈ 2 పంటలకు సంబంధించి చాలా కీలకం. ఎక్కువగా మెజార్టీ 70% వరకు కూడా ఈ పంటలనే రైతులకు సంబంధించి సాగు చేస్తారు. అయితే ఈ పంట దాదాపుగా కొలాప్స్ అయింది. 70-80% కొలాప్స్ అయిన నేపథ్యంలో వాళ్ళు పెట్టుబడి పెట్టిన దాంట్లో కేవలం 10-20% కూడా వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవని మనం చాలా స్పష్టంగా చెప్పాలి. దీంతో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎంతవరకు సరిపోతుంది అన్నది కూడా ఒక చర్చనీయాంశం ఉంది. వారు ఎంత ప్రకటిస్తారు, అంటే ఎకరానికి నష్టపోయిన పంటలకు సంబంధించి ఎంత ప్రకటిస్తారన్నది మాత్రం కొంత తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలకు సంబంధించి పర్యటించే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు ఎకరానికి 10,000 వరకు ప్రాథమికంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినా కానీ అది ఏమాత్రం రైతులకు సరిపోయే అవకాశాలు కనిపించలేదు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఆ పంట నష్టం తీవ్రత అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే నివేదికను బట్టి ఎంతవరకు పరిహారం చెల్లిస్తారన్నది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో రైతాంగం మాత్రం నష్టపోయిన నేపథ్యంలో వారిని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది, ఎంతవరకు చెల్లిస్తుంది అన్నది మాత్రం ఇది సర్వస్థా కొంత ఆసక్తి రేపుతుంది. ఆ స్థాయిలో ఉంటుందా, నష్టపరిహారంపై రైతులు ఏమంటారు అన్నది మాత్రం చూడాలి. ప్రస్తుతం ఏరియల్ సర్వే కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేరున్నారు. దీంతో ఏరియల్ సర్వే తర్వాత కూడా వరంగల్తో పాటుగా ఖమ్మం సంబంధించి పూర్తి నివేదికను కూడా ఉన్నతాధికారులతో పాటుగా మంత్రులు సీఎంకి అందించిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఏపీతో పాటుగా తెలంగాణలో ఈ తుఫాన్ ఎఫెక్టు వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటుగా ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతాంగంతో పాటుగా పూర్తిగా చాలా వరకు జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకోవాలి. అరుణ.